కాంగ్రెస్కు ఓటేస్తే రైతు బంధుకు రామరామ్ అవుతుందని చెప్పేసి కేసీఆర్ ముందే చెప్పారు. అయినప్పటికీ కూడా రైతులు గుడ్డిగా నమ్మారు. ఇవాళ కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి వారికి ఆత్మహత్యలే శరణంగా మారాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ 15 నెలల పాలనలో దాదాపు 432 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యావరేజ్గా లెక్కేసుకుంటే 15 నెలలకు 430 అంటే 5 సంవత్సరాల వ్యవధికి ప్రభుత్వ వ్యవధికి ఈ 1300 మంది ఎవరైతే బలిదానాలు చేసి తెలంగాణను సాధించుకున్నారో వారికి మించిన స్థాయిలో కూడా ఈ ఆత్మహత్యలు జరగబోతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ రైతన్నల్లో ఎలాంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి? శోభన్, పెరిగిన అప్పులు, తీరని బాధలు, ప్రభుత్వం నుంచి అందని భరోసా, రైతులని వాళ్ళ ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్న సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మీరు చెప్పినట్టు 432 మంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించే 132 మంది రైతులు ఉన్నారంటే ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత సంక్షోభంలో వ్యవసాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతు ఎన్ని బాధల్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇట్లా జిల్లాల వారీగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ లెక్కలను, రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్య లెక్కలను తీసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో 28 మంది, హన్మకొండ జిల్లాలో 29 మంది, మహబూబాబాద్ జిల్లాలో 29 మంది, జనగామ జిల్లాలో 20 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 18 మంది, ములుగు జిల్లాలో 8 నుంచి 10 మంది రైతులు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డుగా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు ఇవిగా ఉంటే ఇంకా ఎంతమంది రైతులు ఆత్మహత్యల బాట పడ్డారు, ఎంతమంది రైతులు అప్పులు తీరక, ఏదైతే చేసిన అప్పులు తీరక, పెట్టిన పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకున్నారన్న పూర్తి స్థాయి లెక్కలు ఇక మాత్రం లేవనే చెప్పాలి. ఇవన్నీ కూడా రికార్డెడ్గా పోలీస్ స్టేషన్లో నమోదయ్యి ఆ గ్రామస్తులు కావచ్చు, రైతాంగం కావచ్చు చర్చించుకునే విషయాలు, ఆ కుటుంబం ఏదైతే పురుగుల మందు తాగి హాస్పిటల్లో చేరినటువంటి లెక్కల ప్రకారం మనం చెప్పేటువంటి మాట. నిన్నటికి నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏదైతే రాజు అనే 38 సంవత్సరాల రైతు తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇటు పత్తి, మిర్చి, మొక్కజొన్న ఈ 3 కూడా సాగు చేస్తున్న సందర్భం, పెట్టిన పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర అందక అప్పులు దాదాపు 20 నుంచి 25 లక్షలు పెరిగిపోయాయని ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్న తరుణంలో అతను ఆ ముందు రోజు రాత్రి అతని వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వెళ్ళి, వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళి ఆ భూమి చూసుకున్నాడు. ఎంత ఆవేదన చెందుంటే ఉదయాన్నే అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చాలా దారుణంగా అందరినీ కలిచివేసే తీరుగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. శోభన్, అంటే అతను రాత్రంతా కూడా వ్యవసాయ పొలంలో ఉండి తన జ్ఞాపకాలు కావచ్చు, ఆ భూమితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని తెల్లవారిన తర్వాత ఆ చెట్టుకు ఉరి వేసుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కుటుంబ సభ్యులంతా విలపిస్తున్న తీరు పట్ల గ్రామస్తులు కావచ్చు, తోటి రైతులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా కన్నీళ్లు కార్చిన పరిస్థితి. గతంలో మునిపెన్నడూ లేని విధంగా ఆత్మహత్యలు అయితే విపరీతంగా పెరిగిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి అంటే గడిచిన 24-48 గంటల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసం 3-4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రవికాంత్ మీరు చెప్పినట్టుగా చూస్తే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ అధినేత తీసుకున్న ఏదైతే పాలన దక్షతలో ఉందో అప్పుడు రైతన్నల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని స్వయంగా కేంద్రమే ప్రకటించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఈ 15 నెలల్లోనే సీన్ ఇంత రివర్స్ అవ్వడము అంటే రైతులను ఏకాకిగా వదిలేయడమేనా? మరి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు దీనిపైన స్పందించరా, లేదంటే ఇక్కడున్న వాళ్ళు సరైన నివేదికలు పెద్దలకు పంపించట్లేదా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మరీ ముఖ్యంగా చూస్తే ఇవాళ మండు టెండర్లో సైతం కూడా యూరియా కోసమో విత్తనాల కోసమో రైతులు మళ్ళీ అదే పాస్బుక్లు లేదంటే ఆధార్ కార్డులు కూడా రోడ్డు పైన పెట్టి క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ప్రధానంగా శోభన్, ఇవాళ మీరు చెప్తున్నట్టుగా యూరియా కోసం అనేక ప్రాంతాల్లో ఇవాళ చెప్పులు క్యూ లైన్లో పెడతా ఉన్నారు, పాస్బుక్ పుస్తకాలు క్యూ లైన్లో పెడుతున్నారు, పడిగాపులు కాసే పరిస్థితి. ఒక రైతుకు, ఒక 5 ఎకరాల రైతుకి కనీసం అతని వ్యవసాయ పొలానికి సంబంధించి వరి అయితే ఎకరాకు 1 నుంచి 1.5-2 బస్తాలు పట్టే అవకాశం ఉంటుంది. కనీసం ఆ రైతు అక్కడికి వెళ్ళినప్పుడు 2-3 బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి, మళ్ళీ రావాలని చెప్పడం. ఆ రైతు ఎరువుల కోసమే పడిగాపులు కాస్తూ ఉన్నాడు, చక్కర్లు కొడతా ఉన్నాడు. ఆ పిఎస్సిఎస్ కేంద్రాల వైపు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు తప్పితే వాళ్ళకు సరైనటువంటి కావాల్సిన యూరియా బస్తాలు అందని పరిస్థితిక. భూగర్భ జలాల విషయంలోనూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ నెర్రెలు బాసిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాను ఉదాహరణగా తీసుకున్నట్టయితే గత ఆగస్టు నెలలో అక్కడ
వరదలు వచ్చి ఆ నీళ్ళన్నీ కూడా చెరువులు వాగులు వంకలు అక్కడ తెగిపోయి నీళ్ళన్నీ కూడా కిందికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ వాటన్నింటినీ కూడా మరమ్మతులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దేవాదుల ద్వారా నీళ్లు ఆ చెరువుల్లో నింపాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికీ 1800 చెరువులు వాగులు ఏదైతే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి, ఇప్పటికీ 50-60 చెరువుల్లో చుక్క నీళ్ళు లేదు, ఎడారిలా తలపిస్తున్నాయంటే అక్కడ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. జనగామ జిల్లాకు సంబంధించి కూడా దేవరూపులు కావచ్చు, లింగాలగనపూర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చాలా మండలాలకు సంబంధించిన రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే వ్యవసాయాన్ని స్థిరీకరించడం, తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతాంగం సమస్యలు గోస ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా నీళ్లకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూడికలు తీసి ఆ వాటర్ లెవెల్స్ను కూడా పెంచడం, వాళ్ళ భూగర్భ జలాలు పెరిగాయంటే మిషన్ కాకతీయ ద్వారా అని కారణమని రైతాంగం అంతా ఇవాళకి చెప్పుకుంటున్న పరిస్థితి. ఆ తర్వాత వ్యవసాయం చేసే అటువంటి మొదటి స్టెప్ నీళ్లకు సంబంధించి అయితే ఎరువులు కావచ్చు, విత్తనాలు అందించే పరిస్థితి. అంటే వ్యవసాయానికి విత్తనాలు అందించేటువంటి ఎవరైతే వ్యాపారులు ఉంటారో, విత్తనాలకు సంబంధించిన ఫర్టిలైజర్ సంబంధించినటువంటి వ్యాపారులు, వాళ్ళు ఒకవేళ నకిలీ విత్తనాలు ఇస్తే పీడీ యాక్ట్లు పెట్టి వాళ్ళను కూడా పీడీ యాక్ట్లు నమోదు చేసిన పరిస్థితుల్లో చూసాం. ఎందుకంటే వ్యవసాయం అంటే అంత ప్రేమిస్తేనే వ్యవసాయం వల్ల స్థిరీకరణ జరిగి దేశవ్యాప్తంగా తెలంగాణ అంటే ఒక ఆదర్శంగా నిలబడ్డ పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ సంక్షోభంలోకి నెట్టివేసే పరిస్థితి. నిన్న కేసముద్రం మిర్చి యార్డుకు ఎమ్మెల్సీ కవిత వస్తే అక్కడ రైతులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. కనీసం 30,000 రూపాయలు అంటే 25 నుంచి 30,000 రూపాయలు వచ్చే ఏ రకం మిర్చి అయినా కావచ్చు, అది తేజ రకం కావచ్చు, వండర్ హార్ట్ కావచ్చు, US 341 రకం కావచ్చు, ఇతర రకాలు కావచ్చు, కనీసం 25,000కు తగ్గకుండా వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ 10-11,000కు అమ్ముకుంటున్న పరిస్థితి. ఇవాళ ఏనుమాముల మార్కెట్కి సంబంధించి కూడా వెళ్ళిన బీఆర్ఎస్ బృందానికి అనేక సమస్యలు అక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్పుకుంటున్నారు. అక్కడ బోర్డు పరంగా, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ బోర్డు పరంగా మనం చూసినట్టయితే తేజ రకం మిర్చికి 13,500, వండర్ హార్ట్ రకం మిర్చికి 16,500 వరకు, US 341 రకం మిర్చికి 13,600 కనిపిస్తున్నప్పటికీ US 341 అనే రకాన్ని 8,000 కొంటున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు తాళ్ళు తీసుకొస్తున్నారు, నాణ్యమైనటువంటి మిర్చి తీసుకురావడం లేదని వ్యాపారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతాంగం చెప్తుంటే ఇప్పటికీ రైతులకు సంబంధించిన అంశంలో, రైతులకు సంబంధించిన ఇబ్బందులకు సంబంధించి ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడమే కాకుండా కనీసం ఒక మాట అయినా మాట్లాడడం లేదు. వాళ్ళకు భరోసా కల్పించే విధంగా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఒక సమీక్ష పెట్టాలన్న ఆలోచన లేదని మనం అర్థం చేసుకోవచ్చు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, కేంద్రం దగ్గరికి వెళ్ళి, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మిర్చికి సంబంధించి బాధలు చెప్పుకొని వాళ్ళ ఆవేదన అంతా వ్యక్తం చేసి వాళ్ళకు కావాల్సిన లాభం చేకూర్చే విధంగా రైతుల పక్షాన నిలబడి పోరాడుతుంటే తెలంగాణ సీఎం ఎటు వెళ్ళారని చెప్పి నిన్న ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన ప్రశ్న వాళ్ళ రైతాంగం అంతా ఆలోచిస్తూ ఉన్నది ఆ పరంగా. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం కావచ్చు, ఈ అంశం మీద నిన్న సాయంత్రం ఈ సమయంలో మాట్లాడితే ఇప్పటి వరకు ఆ విషయంలో ఒక క్లారిటీ కావచ్చు, రైతాంగం పక్షాన మాట్లాడాలన్నటువంటి సోయిలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసంలో ప్రతిపక్ష నేతలు బయటికి రావాలి, ఏవైతే ప్రజల సమస్యలను ఒక చర్చకు తీసుకొచ్చే విధంగా లేవనెత్తాలని చెప్పే విధంగా మాట్లాడేటువంటి సీఎం నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, ఇవాళ ఉదయం ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరామనారెడ్డి, నన్నపల్లి నరేందర్ లాంటి వాళ్ళు వాళ్ళ ఎనుమాముల మార్కెట్కి పోయి, అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద 2వ వ్యవసాయ మార్కెట్, ఇవాళ ఒక్కరోజే 40,000 మిర్చి బస్తాలు వచ్చిన పరిస్థితి. నిన్న 90,000 వచ్చాయి. అంటే రేపటి నుంచి 5 రోజుల పాటు మళ్ళీ మిర్చి మార్కెట్కు సెలవులు ఉన్న పరిస్థితి. రేపు మహాశివరాత్రి సందర్భంగా రేపటి నుంచి ఇతరత్ర సెలవుల కారణంగా 5 రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో ఆ రైతాంగానికి సంబంధించి అంటే మిర్చిని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకొస్తే అంతర్జాతీయ మార్కెట్ పరంగా కావచ్చు ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి ఎటువంటి సూచనలు చేయకపోవడంతో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ బోర్డు పరంగానే 13,500, అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 25,000కు తగ్గి ఏ మిర్చి రకం అయినా కూడా కొనే పరిస్థితి ఉండకపోయేదని ఇవాళ కనీసం 10-11,000కు కొంటే బంగారంలా భావించిపోవాల్సిన పరిస్థితి. రవికాంత్, ఎవరిని అడిగి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పుడు బీఆర్ఎస్ హయాంలో రైతు బీమా పథకం ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు రైతు బీమాకు సంబంధించి ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా రైతుకు పరామర్శ లేదు, కనీసం వారిని కుటుంబాలను ఆదుకునే దిక్కు కూడా లేదు. మరి ఈ 432 మంది రైతుల కుటుంబాలకు ఎవరు ఆదుకోవాలి? కాంగ్రెస్ దీనికి సమాధానం చెప్పాల్సిందే కదా.
శోభన్, రైతులకు బీమా లేదు, వాళ్ళకు ధీమా కూడా లేదు, ఎలాంటి భరోసా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతాంగం ఇప్పటికే మోసపోయిన పరిస్థితి. ఎలక్షన్లో అనేక హామీలు రైతులకు ఇచ్చిన నేపథ్యం ఏంటంటే, ఒకటి ఏదైతే రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, భరోసా కావచ్చు, ఇవాళ పంట నష్టపోతే ఆ పంటకు సంబంధించి ఏదైతే బీమా, పంట బీమా కూడా ఇస్తామన్న పరిస్థితి. గత సీజన్లోనూ అనేక మంది రైతులు యాసంగి సీజన్లో పంటలు ఎండిపోయి ఆ పంటను కాలబెట్టిన పరిస్థితి, ఆ పంటలను పశువులకు ఏదైతే మేతగా వదిలేసిన పరిస్థితి. అట్లాంటి రైతులకు అంటే న్యాయపరంగా ఆ రైతులకు రావాల్సినటువంటి పంట బీమా కూడా ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సోయి ఆలోచన కూడా లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వరి పండించే రైతు, పత్తి పండించే రైతు, మొక్కజొన్న పండించే రైతు, పసుపు పండించే రైతు, మిర్చి పండించే రైతు పూర్తిగా ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. దిగుబడి కూడా మిర్చి రకంగా మనం ఆలోచిస్తే శోభన్, ఇవాళ 20 నుంచి 30 క్వింటాలు వచ్చే పరిస్థితి నుంచి ఏదైతే వాతావరణ మార్పుల కారణంగా కావచ్చు, అకాల వర్షాల కారణంగా కావచ్చు, ఏదైతే భూసారం విషయంలో కావచ్చు, ఏదైతే నాణ్యత లేని ఏదైతే విత్తనాలు వాడడం కావచ్చు, నాణ్యమైనటువంటి లేని రసాయనాలు వాడడం కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల పంటలు సరైన దిగుబడి రాకపోవడం. ఇవాళ 8 నుంచి 10 క్వింటాల మిర్చి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక ఎకరాకు 2 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఒక ఎకరాకు 15 క్వింటాల దిగుబడి ఎక్కువగా వచ్చిందని మిర్చికి మనం ఆలోచిస్తే 15,000కు అమ్మినప్పటికీ ఆ ధర 1,60,000 వరకే వస్తుంది. అంటే ఎకరాకు 40,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి. అంటే 15,000 రూపాయలు వచ్చే పరిస్థితి కూడా రైతుకు లేదు. 8, 9, 10,000 లోపనే ఆ రైతును ఇవాళ ముంచే పరిస్థితి వ్యవసాయ మార్కెట్లో కనిపిస్తుంది. ఇవాళ ప్రభుత్వం ఆ విషయంలో చొరవ తీసుకోవడం కావచ్చు, రైతుకు భరోసాగా నిలిచి వ్యాపారులకు సూచనలు చేయడం, ఆదేశాలు జారీ చేయడం లాంటివి చేయడం లేదని మనం అర్థం చేసుకోవచ్చు.